మీకు తెలుసా, ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే ఆ తర్వాత 4 ఏళ్లలో మానవ జాతి కూడా కనుమరుగవుతుంది. అది తేనెటీగల గురించి ఇన్స్టైన్ కోట్గా చెబుతుంటారు. ఇన్స్టైన్ అలా చెప్పినట్లు ఆధారం లేకపోయినప్పటికీ తేనెటీగలు లేకపోతే ప్రపంచ ఆహార ఉత్పత్తి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నది మాత్రం కాదనలేని పరిస్థితి వాస్తవం. ఆహార ఉత్పత్తి, పౌష్టికాహారం పెంపుతో పాటు ఆకలితో పోరాటంలో తేనెటీగలు సాధనాన్ని గుర్తించి 2018 నుంచి ఏటా మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులు, అడవులు నరికివేత, కొన్ని రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం, వాయు కాలుష్యం కారణంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ చెబుతుంది. మానవ కార్యకలాపాల వల్ల తేనెటీగల తరహాలోనే సీతాకోక చిలుకలు, గబ్బిలాలు, స్విమ్మింగ్ బర్డ్ వంటి పరాగ సంపర్క జీవులు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని తెలిపింది. తేనెటీగలపై ఆధారపడిన ఆహార ఉత్పత్తి ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 35% లేదా మానవ ఆహార ఉత్పత్తిలో 1/3 తేనెటీగల వంటి జీవులపై ఆధారపడి ఉంటుంది. పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుంచి మరో పుష్పం కిలోగ్రానికి చేరినప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది. దీనివల్ల కాయలు, గింజలు తయారవుతాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకల వల్లే 80% మొక్కలు పరాగ సంపర్కం జరుగుతుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. పువ్వు నుంచి తేనెటీగల పాదాలకు అంటుకునే పుప్పొడి అవి పక్కనే ఉన్న పూలపై వాలినప్పుడు వాటికి వ్యాపిస్తుంది. అడవులు, ఒయాసిస్ల విస్తరణకు ఇదే ప్రధాన కారణం. ఒక పువ్వు నుంచి పిప్పొడిని ఇతర పువ్వులకు చేర్చడం ద్వారా తేనెటీగలు మొక్కలకు గొప్ప సాయం చేస్తున్నాయని చెప్పవచ్చు. తేనెటీగలు లేకపోతే కూరగాయలు, నూనె గింజలు వంటి పంటలు మాత్రమే కాకుండా బాదం, వాల్నట్, కాఫీ, కోకో బీన్స్, టమోటాలు, యాపిల్స్ తదితర మొక్కల పరాగ సంపర్కం దెబ్బతింటుంది. ఇది మానవ ఆహారంలో పోషకాహార లోపానికి దారితీస్తుంది అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. కాబట్టి తేనెటీగలు కేవలం తేనె ఉత్పత్తికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆహార ఉత్పత్తికి చాలా కీలకం. మనుషులు తేనెటీగలను మాత్రమే కాదు, ఎన్నో కీటకాలను జీవులుగా పరిగణించరు. ఈ ప్రపంచంలో తేనె ఇవ్వడానికి మాత్రమే తేనెటీగలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఈ ప్రపంచం అంతా కీటకాలతో నిండిపోయి ఉంది. ఇప్పటికీ చాలా కీటకాలను జాతులను కనుక్కోలేదు. కీటకాల్లో తేనెటీగలు చాలా ముఖ్యమైనవి. అవి సేకరించి పెట్టే తేనెను మనుషులు మధురంగా భావిస్తారు. పరాగ సంపర్కం కోసం మనుషులు తేనెటీగలను కాపాడాలి. అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పరాగ సంపర్క జీవులు. తేనెటీగల వల్ల పరాగ సంపర్కం జరగకపోతే మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అది మానవ జాతి వినాశనానికి నాంది అవుతుంది అని షణ్ముఖానందం అన్నారు. పొలాల్లోని పిప్పొడి, మకరందం రెండు తేనెటీగలకు ఆహారం. అవి ఆకలిగా ఉన్నప్పుడు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. పూలు వికసించని శీతాకాలంలో ఆహార కొరతను అధిగమించేందుకు తేనెటీగలు తేనెను సేకరిస్తాయి. నృత్యం ద్వారా అవి పూలు లేదా మకరందం దొరికి దిశను తెలియజేయగలవు అని షణ్ముఖానందం చెప్పారు. ఉదాహరణకు తేనెటీగలు ఎత్తులో ఎగురుతూ తోకను ఊపితే సూర్యుడి దిశలోనే ఆహారం ఉందని, కిందకు చూస్తూ తోక ఊపితే సూర్యుడికి వ్యతిరేక దిశలో ఆహారం ఉందని అర్థం. జంతువుల పరివర్తనపై అధ్యయనం చేసిన నిపుణులు కార్లె వాన్ ఫ్రిష్ తేనెటీగల నృత్యం గురించి వివరించారు. కీటకాలపై చేసిన పరిశోధనకు గాను 1973లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. తేనెటీగలు ఎక్కువ సువాసన వెదజల్లే అందమైన మల్లె, గులాబీ వంటి పూల కోసం వెతకవు. తేనెటీగలు ఎక్కువగా మామిడి పువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు, నువ్వులు, మునగ పువ్వులు వంటి వాటి కోసం వెతుకుతాయి. ఏ ఋతువులో ఏ పూలు పూస్తాయో కూడా వాటికి తెలుసు. వాసనను పసిగట్టడం ద్వారా కూడా తేనెటీగలు పూలు లేదా తమ ఆహారం ఎక్కడుందో గ్రహిస్తాయి. అవి ప్రత్యేకమైన పూలను పసిగట్టి వాటి నుంచి మాత్రమే మకరందాన్ని సేకరిస్తాయి. ప్రతి ఒక్కటి తేనెను సేకరిస్తాయి. అత్యాధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నివసించేందుకు వీలుగా తేనె తుట్టెను నిర్మించుకుంటాయి. అలాంటి తేనెటీగలను మనుషులు చాలా సాధారణంగా కీటకాలుగా భావిస్తారు. వాటి గురించి కనీసం పట్టించుకోకుండా వాటిని నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంటారు అని షణ్ముఖానందం చెప్పారు. తేనెటీగలకు పొంచి ఉన్న ప్రమాదాలు, మానవుని వల్ల ఎన్ని విధాలుగా తేనెటీగలు అంతరించిపోతున్నాయో వివరించారు.
వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన సమస్య. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తేనెటీగలు జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆహార సేకరణకు తేనెటీగలు సాధారణం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. తేనెటీగలు తాము సేకరించిన తేనెను తేనె తుట్టిలో పోసి ఆ తడిని ఆరబెట్టుకునేందుకు రెక్కలను ఊపుతాయి. దీని ద్వారా అవి తేనె తుట్టి ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. తుట్టిలో ఉష్ణోగ్రతలు పెరిగితే అవి బతకటం కష్టమవుతుంది. అలాగే వాతావరణ మార్పులు పూల ఉత్పత్తిని కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు వసంత ఋతువులో పూలు ముందుగా పూస్తే తేనెటీగలు వాటి నుంచి ఆహారం సేకరించుకోలేవు. వసంత ఋతువులో అవి ఆహారం లేక చనిపోతాయి అని డాక్టర్ ప్రియదర్శన్ చెప్పారు. పొద్దుతిరుగుడు మొక్క పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తాయి. పొద్దుతిరుగుడు పూలు వికసించే సమయంలో పరాగ సంపర్కం బాగా జరిగితే అధిక దిగుబడులు వస్తాయి. గతేడాది తమిళనాడులోని తేనికాసి జిల్లాలో 500 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారు. కానీ తేనెటీగల సంఖ్య బాగా తగ్గిపోవడంతో తమిళనాడు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కృత్రిమ పరాగ సంపర్కానికి సంబంధించిన 2 పద్ధతులను నేర్పించి అమలు చేశారు. కానీ ఇలాంటి కృత్రిమ పరాగ సంపర్క పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావు. పంట దిగుబడి, నాణ్యత, పోషకాలు తగ్గుతాయి. అలాగే జీవ వైవిధ్యానికి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని డాక్టర్ ప్రియదర్శన్ చెప్పారు. తేనెటీగలు ఆహారం పరాగ సంపర్కం కోసం పూలు మొక్కలపై వాలుతాయి. పంటలు పండే భూములు నాశనం అయితే అవి కూడా ఆహారం లేక అంతరించిపోతాయి. తేనెటీగలలో అడవి తేనెటీగ రకాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తేనెటీగల తరహాలో కాకుండా అడవి తేనెటీగలకు పెద్ద ఆవాసం అవసరం. ఒకవేళ అడవులు, చెట్లు నాశనమైతే వాటి ఆవాసాలు, ఆహార సేకరణ ప్రదేశాలు కూడా నాశనమవుతాయి. గ్రామాల్లోని చిన్న చిన్న అడవులను కాపాడాలి. తేనెటీగల సంఖ్య తగ్గితే మొదట ప్రభావం పడేది మనుషులపైనేనని కాలమిస్ట్, లైఫ్ లైట్ ఫోటోగ్రాఫర్ షణ్ముఖ్ ఆనంద్ హెచ్చరించారు. మానవజాతి మనుగడకు ముందే మిలియన్ సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో కీటకాలు ఉన్నాయి. మనుషులు దీనిని గ్రహించి ప్రకృతిలో మమేకమై జీవించినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. మన చుట్టూ ఉన్న పచ్చని అడవులు, చెట్లు, మొక్కలను సంరక్షించటం ద్వారా తేనెటీగలు, కీటకాలు మనుగడకు అనువైన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనిషి దానిని గుర్తెరిగి ప్రవర్తించాలి. మరి మానవ మనుగడకి తేనెటీగలు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ విషయం చాలామందికి తెలియదు. తేనెటీగలు లేకపోతే మానవ మనుగడ అనేదే ఉండదు. కనుక తేనెటీగల్ని రక్షించుకుందాం. మరి పురుగు మందులు వాడకం తగ్గించేసి మరి వాటిని సంరక్షించుకుందాం. ఇది నేటి వీడియో. ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా మరి ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.